సో ధర్మపాల పవర్ఫుల్. సో తర్వాత చూడండి దేవపాల వాజ్ ఆల్సో ఏ విగోరియస్ రూలర్ లైక్ దిస్ ఫాదర్. సో ఈ ఫార్ సక్సెస్ఫుల్ అగైన్స్ ది హూన్స్ అండ్ ది గుర్జర ప్రతిహార కింగ్ ఆఫ్ ది కన్నౌజ్ అనమాట. సో గుర్జర ప్రతిహార కింగ్ ఆఫ్ ది కన్నౌజ్. సో వీళ్ళ మధ్య త్రిముఖ పోరాటం జరుగుతున్న టైంలో మళ్ళీ కన్నౌజ్ని గుర్జర ప్రతిహార కింగ్ ఆక్రమించుకోవడం కానీ మళ్ళీ వీళ్ళ మధ్య పోరాటం జరగడము. సో వాళ్ళ ఫాదర్ తర్వాత కాబట్టి వీళ్ళ ఫాదర్ లాగా ఇతను కూడా ఫాలో అవుతాడు. సో ఇతను కూడా మంచి పాలకుడు. ఎవరు? దేవపాల. సో వాళ్ళ కొడుకు అనమాట దేవపాల. సో కన్నౌజ్ని మళ్ళీ గుర్జర ప్రతిహార కింగ్ని మీద అలానే హూన్స్ అనమాట. హూన్స్ అంటే ఎవరు? విదేశీయులు. గుప్తులు అంతం చేస్తారు కదా హూన్స్. వీళ్ళ మధ్య కూడా దండయాత్ర చేస్తారు. ఎవరంటే హూణులు. సో హూణులు మరియు గుర్జర ప్రతిహార. సో గుర్జర ప్రతిహార మీద కూడా మళ్ళీ దండయాత్ర చేస్తారు. ఎవరు? వాళ్ళ కొడుకు దేవపాల. సో అంతా ఇంట్రడక్షన్ నేను చెప్తాను మళ్ళీ క్లారిటీగా. సో మళ్ళీ ఈ టెరిటరీస్ ఇంక్లూడ్ ఇన్ ది వ్యాస్ట్ రీజన్ ఆఫ్ ది కాంబోజ్ ఇన్ ది నార్త్ టు ది వింధ్యాస్ ఇన్ ది సౌత్. ఇందాక మనం ఏం చూసాము? జలంధర్ వరకు చూసాం. అంటే ఎక్కడి వరకు? ఆల్మోస్ట్ పంజాబ్ వరకు చూసాం ఇలా రాజ్యం. ఈసారి ఇంకా పెద్దగా పంజాబ్ నుంచి కూడా కాంబోజ్ వరకు. కాంబోజ్ అంటే ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీరు, నెక్స్ట్ ఇక్కడ పాకిస్తాన్ ఉంది కదా, ఆ ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్ పైన, ఆ ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వరకు రాజ్యాన్ని, అంటే ఇటువరకు బంగ్లాదేశ్ అంటే సౌత్ వైపు చూసుకుంటే మనకి వింధ్యాస్ అనమాట. ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా వింధ్యాస్. సో వింధ్యా పర్వతాలు వచ్చి సౌత్ ఉంటాయి. నార్త్ వైపు కాంబోజ్ అనమాట. అంటే జమ్మూ అండ్ కాశ్మీరు ఆఫ్ఘనిస్తాన్ కలిసే ప్రాంతం ఉంది కదా, అంతవరకు రాజ్య విస్తరణ చేస్తాడు. ఎవరు? దేవపాల. సో వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఇతను కూడా గొప్ప పాలకుడు అనమాట. మంచి సైన్యాన్ని మెయింటైన్ చేసి, సో నార్త్ వైపు ఉత్తరం వైపు కాంబోజ్ నుంచి, కాంబోజ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీరు ఆఫ్ఘనిస్తాన్ కలిసే ప్రాంతం, మనకు మహాజనపాలు ఉన్నాయి కదా ఆ ప్రాంతం. అక్కడి నుంచి సౌత్ వైపు వింధ్య పర్వతాల వరకు సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. సో అంటే గొప్ప పాలకుడు అనే కదా. సో రాజ్యాన్ని చాలా వరకు తీసుకెళ్లాడు. వీళ్ళ తండ్రి కాంబోజ్ జలంధర్ వరకు తీసుకెళ్లాడు. జలంధర్ అంటే మనకి పంజాబ్ రీజియన్ వరకు. సో ఇతను పంజాబ్ పైన ఉన్నటువంటి కాంబోజ్ వరకు రాజ్యాన్ని విస్తరిస్తాడు. సో ఇలా ఈ ట్రైపార్టీ స్ట్రగుల్ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కింగ్స్ గురించి. పాలవంశం రాసుకున్నారు కదా. సో ఫస్ట్ గోపాల అని రాసుకోండి. గోపాల ఫస్ట్ కింగ్ వచ్చేసి గోపాల 750 నుంచి 770 వరకు ఆల్మోస్ట్ ఇతను 20 years పరిపాలిస్తాడు. సో 20 years రాజ్యాన్ని అయితే పరిపాలిస్తాడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, సో వంశ స్థాపకుడు అనమాట. సో వంశ మూల పురుషుడు అని వస్తుంది తెలుగులో మీకు ఎగ్జామ్లో. వంశ మూల పురుషుడు అంటారు. మూల పురుషుడు ఎవరంటే గోపాల. సో ఇతను వంశ మూల పురుషుడు మరియు మొదటి పాలకుడు అని రాసుకోండి. వంశ మూల పురుషుడు మరియు మొదటి పాలకుడు. సో ఎగ్జామినేషన్లో ఒకటి వంశ స్థాపకుడు అని అడుగుతారు, లేదా వంశ మూల పురుషుడు అని అడుగుతారు అనమాట. సో మొదటి పాలకుడు అనే వంశ స్థాపకుడు ఎవరంటే గోపాల. సో యూనిఫైడ్ ది బెంగాల్ అండర్ దిస్ కంట్రోల్ అండ్ ఈవెన్ బ్రాట్ ది మగధ ఈజ్ కంట్రోల్. మామూలుగా ఇతను బెంగాల్ రీజన్ పరిపాలిస్తూ ఉంటాడు. సో బెంగాల్ మొత్తాన్ని ఏకం చేసి పాలిస్తాడు. ఆ ఏకం చేసిన బెంగాల్ ప్రాంతానికి మగధా ప్రాంతాన్ని కూడా కలుపుతాడు. అంటే ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకొని జయించి ఆ ప్రాంతాన్ని కూడా కలుపుతాడు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి ఈ పాయింట్ కూడా రాసుకోండి. సో ఇతను బెంగాల్ ప్రాంతాన్ని ఏకం చేసి, ఇంగ్లీష్ మీడియంలో సేమ్ పాయింట్ రాసుకోండి. సో ఇతను బెంగాల్ ప్రాంతాన్ని ఏకం చేసి అందులో మగధ ప్రాంతాన్ని కూడా కలిపాడు. సో అందులో మగధ ప్రాంతాన్ని కూడా కలిపాడు. అంటే ఇతని రాజ్యానికి, బెంగాల్ పరిపాలించేది అతని రాజ్యం. సో బెంగాల్లో ఇంకొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేస్తాడు. బెంగాల్ మొత్తాన్ని ఏకం చేసి దానికి మగధ సామ్రాజ్యం మీద అటాక్ చేసి, అక్కడ చిన్న కింగ్స్ ఉంటారనమాట, చిన్న కింగ్సే ఉంటారు, దాన్ని ఆక్రమించుకొని తన రాజ్యంలో కలుపుకుంటాడు. మగధ అంటే బీహార్, సో ఇప్పుడు బీహార్ ప్రాంతాన్ని కూడా కలుపుకుంటాడు. సో ద మానస్టరీ వద్దంతపురి ఆ బీహార్ వాజ్ ఫౌండెడ్ బై గోపాల. వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి. వద్దంతపురి ఆశ్రమం, అంటే దీన్ని యూనివర్సిటీ అంటారు. వద్దంతపురి ఆశ్రమాన్ని నిర్మించాడు లేదా స్థాపించాడు అని రాసుకోండి. వద్దంతపురి ఎక్కడ ఉంటుంది? బీహార్లో ఉంటుంది. సో మీరు బ్రాకెట్లో బీహార్ అని రాసుకోండి. యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ లాంటిది ఇది, ఆశ్రమం. అప్పట్లో వేద పాఠశాల అంటారు కదా, అట్లా వద్దంతపురి యూనివర్సిటీ అంటారు ఇప్పుడు దాన్ని. ఇక్కడ అనిపిస్తుంది కదా. సో ఇదే వద్దంతపురి ఆశ్రమం. సేమ్ నలంద లాగే ఉంటాయి, సేమ్ ఇలానే ఉంటుంది. అయితే మీకు నలంద యూనివర్సిటీ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఇదే. సెకండ్ యూనివర్సిటీ వద్దంతపురే. ఫస్ట్ నలంద, సెకండ్ వద్దంతపురి. మన భారతదేశంలో యూనివర్సిటీస్ అనమాట. సో నలంద యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి 300 yearsకి, అవునా కదా. నలంద యూనివర్సిటీ 427లో తీసుకొస్తాడు. ఎవరు? కుమార్ గుప్తా 1 నిర్మిస్తాడు, గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. సో తర్వాత మనకి 770 మధ్య టైంలో ఇతను వద్దంతపురి యూనివర్సిటీ ఒక ఆశ్రమంలో తీసుకొస్తాడు.
అంటే తనకు ఆశ్రమాలు తీసుకొస్తాడు, అది యూనివర్సిటీ లాగా ఎవల్యూషన్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి వర్ధంతపురి యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చారంటే గోపాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో వర్ధంతపురి అనే ప్రాంతం ఎక్కడుందంటే బీహార్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఈ వాజ్ రిగార్డెడ్ యాజ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ మోనార్క్ ఆఫ్ బెంగాల్ ఆఫ్టర్ కన్వర్టింగ్ టు ది రిలీజియన్. సో కన్వర్టింగ్ టు ది రిలీజన్. సో మామూలుగా వీళ్ళు బేసిక్గా హిందూసే, కానీ బౌద్ధ మతంలో జాయిన్ అయిపోతారు. ఎలా జాయిన్ అవుతారంటే బౌద్ధ మతాన్ని చాలా పీక్ స్టేజ్ తీసుకెళ్తారు. సో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినటువంటి చివరి రాజవంశం కూడా ఇదే. పాలవంశం తర్వాత బౌద్ధ మతం అంతరించిపోయింది ఉత్తర భారతదేశంలో. సో బౌద్ధ మతం ఆల్రెడీ దక్షిణ భారతదేశం అంతరించిపోయింది. సో ఎవరు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడం లేదు రాజులు, శాతవాహనులు వీళ్ళ తర్వాత, ఇక్ష్వాకుల తర్వాత. కానీ వీళ్ళు బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తారు. నార్త్ ఇండియాలో బౌద్ధ మతం చాలా మంది ప్రోత్సహిస్తూ వస్తారు. కుషాణులు, తర్వాత కొంతమంది చిన్న చిన్న రాజులు, చివరగా గుప్త సామ్రాజ్యం కూడా ప్రోత్సహిస్తారు. సో గుప్తుల తర్వాత వచ్చినటువంటి పాలాసు కూడా ప్రోత్సహిస్తారు. కానీ పాలా వంశం తర్వాత ఎవరు ప్రోత్సహించరు బౌద్ధ మతాన్ని. సో కాబట్టి బౌద్ధ మతం అనేది అంతరించిపోద్ది అనమాట. అంటే బౌద్ధ మతాన్ని ప్రోత్సహించే చివరి రాజవంశం ఎవరంటే పాలవంశం అనమాట. సో కాబట్టి ఇతను ఆ ఫస్ట్ బుద్ధిస్ట్ మోనార్కు. ఫస్ట్ బుద్ధిస్ట్ మోనార్క్ అంటే రాచరికాన్ని ఫాలో అయినటువంటి మొట్టమొదటి బౌద్ధ రాజు అని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఎక్కడ చెప్పుకోవాలి బౌద్ధ రాజు అని. సో రాజు అని చెప్పుకున్నాము, కన్వర్ట్ అయ్యాడని చెప్పుకున్నాము. సో అర్థమైందా? సో ఇది ఏంటంటే బెంగాల్ ఆఫ్టర్ కన్వర్టింగ్ టు ది రిలీజన్. సో కాబట్టి ఈ వాజ్ రిగార్డ్ యాజ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ మోనార్క్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటి మోనార్క్ అనమాట. సో అంతకుముందు బెంగాల్ ప్రాంతంలో శశాంక గౌడ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళంతా బుద్ధిస్ట్ కాదు. సో అవునా కదా? కాబట్టి రాసుకోండి. బెంగాల్ ప్రాంత మొదటి బౌద్ధ రాజు. మొదటి బౌద్ధ రాజు. సో మీరు బెంగాల్స్ ఫస్ట్ బుద్ధిస్ట్ మోనార్క్ ఆఫ్ బెంగాల్ అని రాసుకోండి చాలు. ఫస్ట్ బుద్ధిస్ట్ మోనార్క్ ఆఫ్ బెంగాల్ ప్రాంత మొదటి బౌద్ధ రాజు అంటే ఆ బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన మొట్టమొదటి బౌద్ధ రాజు. అప్పుడు ఇక్కడ బెంగాల్లో మనకి బౌద్ధులకు సంబంధించి ఎవరు ఉండరనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్ రీజన్ వాజ్ మార్క్డ్ బై ది ట్రైపార్టిట్ స్ట్రగుల్ బిట్వీన్ ది పాలాసు, ప్రతిహారాసు, రాష్ట్రకూటాసు ఫర్ ది కంట్రోల్ ఆఫ్ కన్నౌజు అండ్ నార్త్ ఇండియా. సో ఇతని కాలంలో త్రిముఖ పోరాటం మొదలైంది. సో త్రిముఖ పోరాటం అనేది ఇతని కాలంలో మొదలవుతుంది. సో మీరు ఇది రాసుకోండి. డ్యూరింగ్ హిస్ పీరియడ్ లేదా డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఎలా రాసుకోండి. ట్రైపార్టిట్ స్ట్రగుల్ హ్యాస్ స్టార్టెడ్ అని రాసుకోండి చాలు. ట్రైపార్టిట్ స్ట్రగుల్ హ్యాస్ స్టార్టెడ్. సో అది ఎవరి మధ్య మీకు తెలుసు ఆల్రెడీ, అంత రాసుకునే అవసరం లేదు. సో ఇతని కాలంలోనే ఈ త్రిముఖ పోరాటం అనేది మొదలవుతుందన్నమాట. సో త్రిముఖ పోరాటం అనేది పాల వంశస్థులకి, రాష్ట్రకూట వంశస్థులకి, గుజ్జర ప్రత్యార వంశస్థులకి మధ్య కన్నూజు కోసం, ఉత్తర భారతదేశం కోసం ఈ త్రిముఖ పోరాటం అనేది మొదలవుతుంది. ఎవరి కాలంలో? గోపాల కాలంలో. సో కాబట్టి పాలవంశం తరపున త్రిముఖ పోరాటంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి కూడా గోపాలుడే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ధర్మపాల. సో ధర్మపాల 770 నుంచి 1810 వరకు అంటే 40 years. సో 40 ఏళ్ళు పరిపాలిస్తాడు. సో ఇక్కడ నేను ఇచ్చేది పరిపాలించిన కాలం, వాళ్ళు పుట్టింది చనిపోయిన కాలం కాదు, పరిపాలించే కాలం. మీరు హిస్టరీ ఎప్పుడైనా అలా రాసుకోవాలి. సో జన్మించిన ఇయరు, చనిపోయిన ఇయర్ వచ్చేసి ఎవరికంటే ఫ్రీడమ్ ఫైటర్స్ రాసుకోవాలి. అర్థమైందా? వీళ్ళు పరిపాలించే రాజులు అంటే పరిపాలించే కాలమే. వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయిన అవసరం లేదు మనకి. అంటే ఇది కూడా ఎందుకంటే ఇది ఎగ్జామ్లో అడగరు. ఆ టైం మీద బేస్ చేసుకొని మీరు కొన్ని ఈవెంట్స్ గుర్తు తెచ్చుకోవచ్చు అనమాట. కంటెంపరీ ఇష్యూస్ అని గుర్తు తెచ్చుకోవచ్చు, సమకాలీన అంశాలు. సో ధర్మపాల సక్సెస్డ్ ది గోపాల యాజ్ ఎ రూలర్ అరౌండ్ ది 770. అంటే గోపాల తర్వాత వచ్చేది ధర్మపాల అనమాట. సో ధర్మపాల అయితే వస్తాడు వాళ్ళ కొడుకు. సో ధర్మపాల వాజ్ ది సెకండ్ రూలర్ ఆఫ్ ది పాల ఎంపైర్. హీ వాజ్ ది సన్ ఆఫ్ గోపాల. ఇతను రెండవ పాలకుడు, అలానే గోపాల యొక్క కొడుకు. సో రాసుకోండి, ఇతను గోపాలుడు కుమారుడు మరియు రెండవ పాలకుడు. ఇతను గోపాల కుమారుడు మరియు పాలవంశ రెండవ పాలకుడు. సో సేమ్ పాయింట్ రాసుకోండి మీరు ఇంగ్లీష్లో వాళ్ళు. సో కాబట్టి ఇతను రెండవ పాలకుడు అనమాట. అంటే పాలవంశాన్ని మధ్యలో ఇంకెవరూ లేరు, డైరెక్ట్గా తండ్రి కొడుకు మాత్రమే పాలిస్తారు. సో మొదట తండ్రి గోపాల, తర్వాత రెండవ పాలకుడు, కొడుకు వచ్చేసి ధర్మపాల అనమాట. డైరెక్ట్గా మధ్యలో అతని బ్రదర్స్ ఎవరు ఉండరు. వాళ్ళ కొడుకు డైరెక్ట్గా ధర్మపాలనే పాలిస్తాడు రాజ్యాన్ని. తర్వాత ఈ 48 నంబర్ ఆఫ్ బ్యాటిల్స్ అగైన్స్ట్ ది ప్రతిహారాస్ అనేది రాష్ట్రకూటాసు. త్రిముఖ పోరాటంలో ఇతను రాష్ట్రకూటులతో, గుజ్జర ప్రతిహారాస్తో చాలా యుద్ధాలు చేస్తాడు. సో త్రిముఖ పోరాటంలో, కాబట్టి ఇతను త్రిముఖ పోరాటంలో చాలా యుద్ధాలు చేశాడు రాసుకోండి. ఇతను త్రిముఖ పోరాటంలో చాలా యుద్ధాలు చేశాడు. సో మీరు వచ్చేసి ఈ 48 నంబర్ ఆఫ్ బ్యాటిల్స్ ఇన్
నెంబర్ ఆఫ్ బ్యాటిల్స్ ఇన్ ట్రైపార్టీ స్ట్రగుల్. ఇతను త్రిముఖ పోరాటంలో చాలా యుద్ధాలు చేశాడు. సో మనకి మొత్తం పాలా వంశంలో ఎక్కువ యుద్ధాలు ఎవరు చేస్తారంటే ఇతనే. త్రిముఖ పోరాటంలో ఇతను 40 years పరిపాలిస్తాడు. 40 ఏళ్ళు రాజ్యాధికారణ చేస్తాడనమాట. రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కాబట్టి ఎక్కువ యుద్ధాలు ప్రతిహారాసు త్రిముఖ పోరాటంలో ఉండడం అంటే మిగతా వంశాలు ఎవరున్నారు, ప్రతిహారాసు, రాష్ట్రకూటాసు, వీళ్ళిద్దరితో చాలా యుద్ధాలు అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ధర్మపాల క్యాప్చర్డ్ కన్నౌజు అండ్ కండక్టెడ్ ఏ గ్రాండ్ దర్బార్. సో మనం ఇందా చెప్పుకున్నాం మన స్టార్టింగ్ లో, ధర్మపాల ఈ త్రిముఖ పోరాటంలో లార్జ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్యాటిల్స్ జరిగిన తర్వాత సో కన్నౌజుని ఎలా అయితే సో కన్నౌజు ప్రాంతాన్ని ఆక్రమించుకొని సో ఇక్కడ ఒక గ్రాండ్ దర్బార్ అనమాట. సో గ్రాండ్ దర్బార్ అంటే అతిపెద్ద సభలాగా దర్బార్ అంటారు. గుర్తుందా మీకు? దర్బార్ అంటే రాజులు దర్బార్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే అందరిని పిలుస్తారు అన్నమాట. రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి అక్కడ ఒక సార్వభౌమాధికారాన్ని ప్రకటిస్తారు. సో ఇతను కన్నౌజుని తీసుకున్నాడు కదా. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఇక నా కిందే ఉందని చెప్పేసి గ్రాండ్ దర్బార్ పెడతారు. ఆ దర్బార్కి బయట ప్రజలు మొత్తం అందరూ వస్తారనమాట. సో ఎవరు అదే అట్లాంటిదే. సో దర్బార్ పెట్టి ఇక ఆ ప్రజలు వస్తారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఇతనే తీరుస్తాడు. ఇక నేనే తీరుస్తాను, ఎందుకంటే కింగ్ కాబట్టి నేను ఈ ప్రాంతానికి. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. ఇతను కనౌజును ఆక్రమించి సో ఈ క్యాప్చర్డ్ కన్నౌజ్ అంటూ కండక్టెడ్ ఏ గ్రాండ్ దర్బార్. సేమ్ పాయింట్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఎవ్రీ టైం మీరు ధర్మపాలను రాసుకోవద్దు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ. సో ఇతను కన్నౌజును ఆక్రమించి నిర్వహించాడు, అతిపెద్ద దర్బారును నిర్వహించాడు. సో ఆ దర్బార్ అనేది కండక్ట్ చేసి మొత్తం ఇక్కడ నుంచి సావర్నిటీ, ఈ ప్రాంతానికి సంబంధించిన సార్వభౌమాధికారం మొత్తం కూడా పాలవ రాజ్యం కిందే ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. సో అర్థమైందా? కాబట్టి ధర్మపాల చాలా పవర్ఫుల్ అనమాట కంపేర్ టు హిస్ ఫాదర్. సో నెక్స్ట్ ఈ టుక్ ది గ్రేట్ ఇంపీరియల్ టైటిల్స్ ఆఫ్ ది పీరియడ్ ఇంక్లూడింగ్ ది పరమభట్టారక, పరమేశ్వర, మహారాజా. కాబట్టి ఇతర బిరుదులు అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ టైటిల్స్ అని రాసుకోండి. టైటిల్స్ లేదా బిరుదులు. సో ఇతనికి చాలా బిరుదులు ఉంటాయి. సో టైటిల్స్ ఫస్ట్ వచ్చేసి పరమభట్టారక. సో పరమభట్టారక అనే ఒక టైటిల్ ఉంటుంది ఎవరికి? ధర్మపాలకి. సో నెక్స్ట్ వచ్చేసి పరమేశ్వర, మహారాజాది రాజా, ఇది చాలా మందికి ఉంటుంది. మహారాజాది రాజా, ఇలా మొత్తం 3 బిరుదులు అయితే ధర్మపాలకి అయితే ఉంటాయన్నమాట. రాసుకున్నారా? టైటిల్స్ ఏమున్నాయి? పరమభట్టారక, పరమేశ్వర మరియు మహారాజాది రాజా. ఈ 3 బిరుదులు అయితే ధర్మపాలకి అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన చాలా యుద్ధాలు చేస్తాడు, ఆ యుద్ధాలకి జయించిన గుర్తుగా ఈ బిరుదులు రావడం జరుగుతుంది. సో ఇతను కొన్ని యూనివర్సిటీస్ నిర్మిస్తాడు, కొన్ని విశ్వవిద్యాలయాన్ని. అవి రాసుకోండి. వాడు వచ్చేసి విక్రమశీల మానెస్టీ అంటారు, మీరు విశ్వవిద్యాలయం రాసుకోండి. విక్రమశీల విశ్వవిద్యాలయం. సో విక్రమశీల వచ్చేసి మనకి బాగల్పూర్లో ఉంటుంది. సో బాగల్పూర్ గంగానది ఒడ్డున ఉంటుంది బాగల్పూర్, ఇది బీహార్. సో బీహార్లోని బాగల్పూర్లో ఉంటుంది ఏది? విక్రమశీల యూనివర్సిటీ. సో ఇంకోటి వచ్చేసి సోమపుర మహావీర. సో మహావీర విశ్వవిద్యాలయం, ఇది వచ్చేసి మనకి ప్రెజెంట్ బంగ్లాదేశ్లో ఉంది. సో బంగ్లాదేశ్లో ఉంటుంది ప్రెజెంట్. ఒకటి వచ్చేసి నిర్మించే యూనివర్సిటీస్. సో ఇతను విక్రమశీల విశ్వవిద్యాలయం మరియు సోంపుర మహావీర విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తాడు. ఆ ప్రెజెంట్ ఇదే విక్రమశీల, కానీ దాన్ని ధ్వంసం చేస్తారు బక్తియార్ ఖిల్జీ. నలంద పాటు దాన్ని కూడా ధ్వంసం చేస్తారు. ఇప్పటికి ఉంది బీహార్లో ఉండేది అదే యూనివర్సిటీ. అంటే అక్కడ లేదు, పక్కన ఉంది, అక్కడ ఇంకా ఇలానే ఉంటుంది. ఇది రాసుకున్నారా? సో కాబట్టి ఇతను ఏ యూనివర్సిటీ నిర్మిస్తాడంటే, ఒకటి వచ్చేసి విక్రమశీల యూనివర్సిటీ, విక్రమశీల విశ్వవిద్యాలయం. మానెస్టీ అంటే విశ్వవిద్యాలయం అని, అప్పట్లో బుద్ధిస్టుకి సంబంధించింది కాబట్టి, అంటే బౌద్ధ మతానికి సంబంధించింది కాబట్టి మానెస్టీ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు హిందూ మతం, వైదిక మతంలో కూడా ఫస్ట్లో ఆశ్రమాలని పిలుస్తారు, వేదాశ్రమాలు అని చెప్పేసి, వేద పాఠశాలలు ఘటికాలను పిలిచేవాళ్ళు. అవి ఎవల్యూషన్ అయ్యి విశ్వవిద్యాలయంగా వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది విక్రమశీల. సో ఇది విక్రమశీల యూనివర్సిటీ అనమాట. సేమ్ నలందలాగే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి సోంపుర, ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి బీహార్లో ఉంటుంది. అయితే మనకి మొట్టమొదటి యూనివర్సిటీ నలంద తర్వాత సెకండ్ వచ్చేసి వదంతపురి. వీళ్ళ ఫాదర్ తీసుకొస్తారు కదా వదంతపురి వచ్చి సెకండ్ యూనివర్సిటీ. ఓకేనా? సో ఆ 2 గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అవసరం లేదు, తర్వాత టైం పీరియడ్ అవసరం లేదు. ఆ 2లో మొట్టమొదటి నలంద, తర్వాత వచ్చేసి వదంతపురి. వీళ్ళు అదే ప్రతి ఒక్కరు కూడా ఒక యూనివర్సిటీ తీసుకొస్తారు వీళ్ళు. సో విక్రమశీల విశ్వవిద్యాలయం, సోంపుర మహావీర విశ్వవిద్యాలయం. అయితే బక్తియార్ ఖిల్జీ నలంద బీహార్కి వస్తారు కదా. సో బీహార్లో ఉన్నటువంటి నలంద, సో దీన్ని కాల్ చేస్తారు
దహనం చేస్తాడు. సో బీహార్కి వచ్చిన వాడు బాగల్పూర్ పోకుండా ఉంటాడా? సో బాగల్పూర్ వెళ్ళి సరదాగా దాన్ని కూడా కాల్చేస్తాడు. బోయిటి నరికేసే ఇతను కాదు. ఆ బోయిటి అంటే బౌద్ధుల మీద దాడులు చేస్తాడు. బోయిటి చెట్లు కొమ్మలు నరికేది శశాంక. ఏది పెంచుతున్నారు అట్లనే, అంటే ఎప్పటి నుంచి ఉండదు, పెంచుతుంటారు కొత్త చెట్లు అట్లా. సో ఒక ప్లేస్ అలానే ఉందన్నమాట. అక్కడ మళ్ళీ కొత్త చెట్లు పెంచడము అది క్రీస్తు పూర్వం కదా. అన్ని సంవత్సరాల చెట్టు బతుకుతుందా? ఆవి చెట్టు కష్టం. దాన్ని అలా పూజిస్తుంటారు అట్లే ఆ ప్రాంతం. సో అర్థమైందా? విక్రమశిల యూనివర్సిటీ బండవైది బక్తియార్ ఖిల్జీ అంటే అతను బీహార్ వరకు వస్తారు కదా. బక్తియార్ ఖిల్జీ నలందాన్ని విక్రమశిల యూనివర్సిటీని కాల్ చేస్తాడు. సో కాబట్టి వీళ్ళు పాలవంశస్తులు తీసుకొస్తారు. విక్రమశిల విశ్వవిద్యాలయము, సోంపుర మహావీర విశ్వవిద్యాలయం, వద్దంతపురి కూడా గోపాల, వీళ్ళ తండ్రి గోపాల తీసుకొస్తాడు. ఇలా ఇప్పటివరకు మనం 3 యూనివర్సిటీస్ చెప్పుకున్నాం కదా, 3 విశ్వవిద్యాలయాలు. సో ఇంకా ఏమున్నాయి చూద్దాము. సో ఈ రాష్ట్రంలో మొత్తం అతని యొక్క బిరుదులు. సో అతను 2వ పాలకుడు, కన్నూజు, అతిపెద్ద దర్బార్, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి దేవపాల. సో దేవపాల ఇతను వచ్చేసి 1810 నుంచి 1850 వరకు. ఇతను కూడా 40 ఇయర్స్. సో ఆల్మోస్ట్ 40 ఇయర్స్. సో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. సో ఇతను ఏంటంటే సన్ ఆఫ్ ది ధర్మపాల మరియు రన్నాదేవి. సో ఆయన భార్య రన్నాదేవి అనమాట. ఎవరు? ధర్మపాల యొక్క భార్య రన్నాదేవి. వీళ్ళిద్దరు సంతానమే ఈ దేవపాలుడు. కాబట్టి ధర్మపాల కుమారుడు అని రాసుకోండి. ధర్మపాల కుమారుడు. ఇక్కడ చూడండి, రన్నాదేవి అంటే ఎవరంటే రాష్ట్రకూట వంశానికి సంబంధించినటువంటి ప్రిన్సెస్ అనమాట. యువరాణి, వివాహ బంధాల ద్వారా చేసుకుంటారు. సో ధర్మపాల రాష్ట్రకూట డైనస్టీకి సంబంధించినటువంటి యువరాణి అయినటువంటి రన్నాదేవిని చేసుకుంటాడు. అర్థమైందా? సో కాబట్టి ఇది రాసుకోండి. సో దేవపాల వచ్చేసి ధర్మపాల మరియు రన్నాదేవిల కుమారుడు. దేవపాల కింద పైన రాసుకోండి. ఇతను ధర్మపాల మరియు రన్నాదేవి. ధర్మపాల మరియు రన్నాదేవి. సో రన్నాదేవిల కుమారుడు. సో రన్నాదేవి దగ్గర ఆడబెట్టుకొని ఈమె రాష్ట్రకూట యువరాణి, రాష్ట్రకూట ప్రిన్సెస్. వీళ్ళు వివాహ సంబంధాల ద్వారా ఇలా చేసుకుంటారు రాజ్యాలకు సంబంధించి. ఇప్పుడు ఒక రాజును ఓడిస్తాడు. ఆ రాజును ఓడిపోయిన రాజు మళ్ళీ ఆ రాజ్యాన్ని పరిపాలించుకోవాలంటే వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేయాలి. తనకి చేసి అలయన్స్ పెట్టుకుంటారు అనమాట. అలా ఉండేది అప్పట్లో. సో అలా ఆ రాజ్యం అనేది కోల్పోకుండా అలా ఉంటుంది. ఇప్పుడు అక్బర్ కూడా అలానే పెళ్లి చేసుకుంటాడు కదా. సో అక్బర్ కూడా సేమ్ అంతే, రాజపుతుల యువరాన్ని చేసుకుంటాడు. అందరూ అంతే. సో వాళ్ళందరూ కూడా అలానే చేసుకుంటాడు. మౌర్య చేసుకోడా? చంద్రగుప్త మౌర్య అంతేగా. సో అర్థమైందా? ఇలా అనమాట. సో ధర్మపాల రన్నదేవిని ఎందుకు మెన్షన్ చేశారంటే ఆమె రాష్ట్రకూట యువరాణి కాబట్టి చరిత్రపరంగా, అంటే వాళ్ళకి వివాహ సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి మెన్షన్ చేశారు. సో ఇంతకుముందు మదర్స్ ఎవరు మెన్షన్ చేయరు. మనకి ఎక్కడ మదర్స్ కనిపించు చూడండి హిస్టరీలో, అంటే మహిళలకు పాత్ర తక్కువ ఉంటుంది. సో ఇంకా మనకి ఈ హిందూ రాజ్యాలు ఎక్కడైతే కనిపిస్తాయి, మనకి మొఘల్స్ వాళ్ళకి అసలు కనిపించరు ఎవరు. సో మనకి ఇస్లామిక్లో ఉమెన్ని అసలు ఎక్కడ హైలైట్ చేయరు. సో నెక్స్ట్ దేవపాల హ్యాడ్ ఎక్స్పాండెడ్ ది ఎంపైర్ అవుట్ టు ది ఈస్టర్న్ ఇండియా ఇంక్లూడింగ్ కింగ్డమ్స్ ఆఫ్ ది అస్సాం, ఒడిస్సా, కామరూప. సో అస్సాం అంటే కామరూపానే. సో అస్సాంలో కొంత ప్రాంతాన్ని కామరూప అని పిలిచేవాళ్ళు అప్పట్లో. సో అస్సాము మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. సో కాబట్టి అస్సాం బదులుగా అస్సాము, ఒడిస్సా అని రాసుకోండి డైరెక్ట్. అంటే అస్సాం పెద్ద ప్రాంతం ఉంటుంది. సో దాంట్లో కొంత ప్రాంతాన్ని కామరూప అని పిలుస్తారు. సో ఇతను వచ్చిన తర్వాత రాజ్యాన్ని విస్తరిస్తాడు. సో రాసుకోండి, ఇతను తన రాజ్యాన్ని, సో మీరు ఈ ఎక్స్టెండెడ్ ఎంపైర్ టు ఈస్టర్న్ ఇండియా అని రాసుకోండి. బ్రాకెట్లో అస్సాం, ఒడిస్సా అని రాసుకోండి చాలు. అస్సాం, ఒడిస్సా. ఇతను తన రాజ్యాన్ని తూర్పు భారతదేశానికి విస్తరించాడు. తూర్పు భారతదేశానికి ఒడిస్సా, అస్సాం అని రాసుకోండి. సో తూర్పు భారతదేశం వైపుకి విస్తరిస్తాడు అనమాట. తూర్పు భారతదేశం అంటే ఏమేంటివి? ఒడిస్సా అండ్ అస్సాం వరకు విస్తరిస్తాడు. సో తన రాజ్యాన్ని కామరూప అని పిలుస్తారు అప్పట్లో అస్సాంని. కానీ ఇప్పుడు మీకు అస్సాం అని చెప్పారు గుర్తుంటుందని. సో అప్పట్లో కామరూప అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఈ హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ ది సెవరల్ మోనస్టరీస్ ఇన్క్లూడింగ్ ది టెంపుల్స్ ఇన్ మగధ. సో మగధలో చాలా టెంపుల్స్, ఆశ్రమాలు కూడా నిర్మిస్తాడు. ఓకేనా, ఇది అవసరం లేదు. సో దేవపాల క్యారీడ్ అవుట్ ది రైడ్స్ ఇన్ ది నార్త్, దక్కను అండ్ పెనిన్సులా. సో ఇతను మగధ సామ్రాజ్యంలో టెంపుల్స్, ఆశ్రమాలు ఇవన్నీ నిర్మించే క్రమంలో తర్వాత పెనిన్సులా అంటే ద్వీపకల్పం అనమాట. మన సౌత్ ఇండియా వైపు ఉంది కదా, సౌత్ ఇండియా వైపు చాలా రైడ్స్ చేస్తాడు. రైడ్స్ అంటే అర్థం ఏంటి? రైడ్స్ అంటే దండయాత్రలు అని అర్థం. రైడ్ అంటే దండయాత్ర. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఏంటి?
వచ్చి కాఫీ టీ తాగిపోతారా? లేదు, వచ్చి మనం చెక్ చేసిపోతారు మొత్తం రైడ్ అంటే. సో రైడ్ అంటే దండయాత్ర అనమాట. అంటే ఇతను దండయాత్రలు చేస్తారు ఎక్కడ? సౌత్ వైపు, అవునా కదా? సో సౌత్ వైపు దండయాత్ర అనేవి చేయడం జరుగుతుంది అనమాట. దక్కన్. సో దక్కన్ ఎవరు పరిపాలిస్తున్నారు? రాష్ట్రకూటులు పరిపాలించే దక్కను ఈ పెనిన్సులర్ రీజన్ మొత్తం కూడా, అంటే మన ఈస్టర్న్ చాళుక్యాస్ ఉన్నారు కదా, ఇటువైపు కూడా దండయాత్రలు చేస్తాడు. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. ఇతను మ్యాట్రిమోనియలా? సో మ్యాట్రిమోనియల్ ఎవరు? ఇతను కాదు కదా, వాళ్ళ ఫాదర్ చేసుకున్నది. ఉత్తరం దక్కన్ మరియు ద్వీపకల్ప ప్రాంతాలపై దండయాత్రలు చేశాడు. ఇంగ్లీష్ మీడియం సేమ్ పాయింట్. he raided in the north దక్కన్ అండ్ పెనిన్సులా, ద్వీపకల్పం అంటాం కదా, ద్వీపకల్ప ప్రాంతాలు. ఈ ప్రాంతాల మీద దండయాత్రలు చేస్తారు. ఎవరు? దేవపాల. అంటే దేవపాల టైంలో ఎంపైర్ అనేది చాలా పెద్ద మొత్తం ఇంకా విస్తరించింది. సో ధర్మపాల కంటే కూడా దేవపాల టైంలో ఎంపైర్ ఈస్టర్న్ వైపు వచ్చింది అనమాట. ఒడిస్సా వరకు వచ్చింది. ఒడిస్సా ప్రాంతం వరకు రావడం అయితే జరిగిందనమాట. సో అర్థమైంది ఎంతవరకు రాస్తున్నాం కదా ఈ పాయింట్స్ అన్ని కూడా. సో నెక్స్ట్ చూద్దాము మహిపాల. సో మహిపాల 1988 నుంచి 1038 వరకు. సో మీరు ఇక్కడ గమనించారా ఇందాక? సో ఇక్కడ 850 వరకే ఉంటుంది. సో ఇతను డైరెక్ట్గా 980 వరకు, మధ్యలో చాలా మంది ఉంటారు. సో వాళ్ళ గురించి హిస్టరీలో లేదనమాట ఎక్కువ ఇన్ఫర్మేషన్. సో తర్వాత మనకి చివరి వ్యక్తి వచ్చేసి మహిపాల. సో మహిపాల రాసుకోండి. ఇతని ముందు దేవపాలకి మహిపాలకి మధ్యలో కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా వీక్గా ఉంటారు, మిడిల్లో ఉండే వాళ్ళు. ఆ ఎంపైర్ అనేది కూలిపోతూ వస్తూ ఉంటుంది. దాన్ని మహిపాల వచ్చి రివైవ్ చేస్తాడు. అంటే ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ బాగు చేస్తా, అంటే మళ్ళీ దృఢంగా తయారు చేస్తాడు అనమాట రాజ్యాన్ని, పాల వంశాన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పీరియడ్ ఏంటంటే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ పీరియడ్ వాజ్ ది ఇన్వాజన్ ఆఫ్ ది నార్థన్ ఇండియా బై ది రాజేంద్ర చోళ. సో చోళ వంశానికి సంబంధించినటువంటి రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ అంటే ఎవరు? రాజరాజ చోళ యొక్క కుమారుడు, పొన్నియిన్ సెల్వం యొక్క కుమారుడు. అరుణ్మలి అంటారు కదా, అరుణ్మలి అంటే రాజరాజ చోళ. అరుణ్మలి అన్న, పొన్నియిన్ సెల్వం అన్న, రాజరాజ చోళ అన్న ఒకడే, ఒక వ్యక్తే అనమాట. వాళ్ళ కొడుకు. సో రాజేంద్ర చోళుడు ఇతను చాలా పవర్ఫుల్. ఇప్పుడు రాజరాజ చోళ శ్రీలంక ప్రాంతాన్ని, మాల్దీవ్స్ని ఆక్రమించుకుంటాడు. రాజరాజ చోళ శ్రీలంకలోని కొంత ప్రాంతాన్ని మాల్దీవ్స్ మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. కానీ ఇతను వాళ్ళ కొడుకు రాజరాజ చోళ కొడుకు రాజేంద్ర చోళుడు శ్రీలంక మొత్తాన్ని ఆక్రమిస్తాడు. ఇంపార్టెంట్ అది, చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగారు. సో మీకు మొత్తం శ్రీలంక మొత్తాన్ని రాజరాజ చోళుడు ఆక్రమించాడు అంటారు, రాంగ్. ఓన్లీ కొంత ప్రాంతాలు మాత్రమే. ఇతను మొత్తం ఎంటైర్ శ్రీలంకను ఆక్రమించి మాల్దీవ్స్ నాడు ఆక్రమించుకున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు ఇక థాయిలాండ్, మలేషియా, సింగపూరు, ఇండోనేషియా. శ్రీవిజయ్ అంటారు దాన్ని. సో శ్రీవిజయ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇండోనేషియా, సుమత్రా, బాలి ఐలాండ్స్ అని అవి మొత్తం ఆక్రమించుకుంటాడు. జావా ఐలాండ్ మొత్తం, సింగపూరు, థాయిలాండ్, కాంబోడియా. సో ఈ దేశాలు అంటే సౌత్ ఏషియా మొత్తం ఆక్రమించుకుంటాడు. అండమాన్ నికోబార్ దీవులు కూడా ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు పోర్ట్ బ్లేర్ ఉంది కదా, అండమాన్ నికోబార్ రాజధాని, దాన్ని మొన్న శ్రీవిజయపురం అని పిలిచారు. గుర్తుందా మీకు? కొత్త పేరు వచ్చేసి శ్రీవిజయపురం అని పెట్టారు. అది ఇదే అనమాట. శ్రీవిజయ అనేది ఒకప్పుడు ఇండోనేషియా ప్రాంతాలు పిలిచేవాళ్ళు. అండమాన్ నుంచి ఇండోనేషియా ప్రాంతాలను శ్రీవిజయం అని పిలిచేవాళ్ళు అప్పట్లో. సో ఇండోనేషియాలో ఉన్నప్పుడు ముస్లిమ్స్, మనకి ఇండోనేషియాలో ఉండే ప్రపంచంలో ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉండేది ఎక్కడంటే ఇండోనేషియా. సో ఆ ఇండోనేషియా వాళ్ళంతా కూడా కన్వర్టెడ్ అనమాట అప్పట్లో. సో ఇప్పుడు ఇండోనేషియాలో ఉండే ముస్లిమ్స్ పేర్లు హిందూ పేర్లు ఉంటాయి. మీకు తెలుసా? మన ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చాడు ఇండియాకి, అతని హిందూ పేర్లు ఉంటాయి. వాళ్ళకి రామ్ అని చెప్పేసి వాళ్ళు హిందూ దేవుళ్ళు కూడా పూజిస్తారు అక్కడ. అంటే వాళ్ళ డిఎన్ఏ కూడా హిందూస్. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా చోళులు, వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ హిందూస్గానే ఉన్నారనమాట. ఇస్లాం స్ప్రెడ్ అయిన తర్వాత కలిసిపోయారు వాళ్ళు, మిక్స్డ్ అయిపోయారు. లోకల్స్ మ్యారేజ్ చేసుకుని అక్కడ మొత్తం. సో అలా అనమాట. అందుకే మనకి ఇండోనేషియా ప్రాంతంలో ఎందుకు ముస్లిమ్స్ కూడా హిందూ పేర్లు ఉంటాయంటే రీజన్ అదనమాట. ఓకేనా? సో అట్లా కాబట్టి రాజేంద్ర చోళుడు అటాక్ చేస్తాడు. అటాక్ చేసి ద అడ్వాన్స్ ఆఫ్ ది చోళాస్ బియాండ్ ది గంగీస్ అండ్ చెక్డ్ బై ది మహిపాల. సో అడ్వాన్స్ ఆఫ్ ది చోళాస్ బియాండ్ గంగీస్. అసలు ఎందుకు జరుగుతుందంటే ఈ స్టోరీ ఇక్కడ కనిపించే అతను రాజేంద్ర చోళుడు. సో చోళాసు ఇతను ఒక రాజధాని నిర్మించాలనుకుంటాడు. గంగైకొండపురం అని ఒక రాజధాని నిర్మించాలనుకుంటాడు. గంగైకొండ చోళపురం దాని పేరు. ఆ గంగైకొండ చోళపురం రాజధాని నిర్మించాలని అనుకుంటాడు. సో అయితే గంగానది అనేది చాలా పవిత్రమైనది అనమాట. అది ఎక్కడుంది? సో ఎక్కడో పైన ఉంది, ఉత్తర భారతదేశంలో ఉంది. సో దానికి వెళ్ళి గంగానది వాటర్ తెచ్చి ఇక్కడ పోసి దాన్ని నిర్మించాలనుకుంటాడు. అయితే ఇతను వెళ్ళే ఒక రాజు సైన్యం అనేది ఈ రాజ్యం దాటి రాజ్యంలోకి వచ్చిన ఖచ్చితంగా దండయాత్ర చేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆర్మీ మనలో 100 మంది వచ్చారనుకో, ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తారు. సో అట్లా అయితే ఇతను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంతోమంది అడ్డుపడతారు. కానీ అడ్డుపడడానికి ఈస్టర్న్ చాళుక్యాస్ ఉన్నారు మధ్యలో, వీళ్ళకి రిలేటివ్సే వాళ్ళు.
సో ఇబ్బంది లేదు. మిగతా ఉన్నటువంటి రాజ్యాలు మొత్తం ఓడించుకుంటూ వెళ్తాడు. పాలవంశం ఉంటుంది పైన, ఎక్కడ బెంగాల్ దగ్గర. సో మనకి బెంగాల్ ప్రాంతం ఉంది కదా ఇక్కడ ఇండియా. సో ఇక్కడంతా పాలవంశం పరిపాలిస్తూ ఉంటారు. గంగానది ఇక్కడ పోతూ ఉంటుంది. ఇదంతా ఓడిస్తారు వీళ్ళని. మహిపాలను ఓడించి ఆ గంగానదిని తీసుకుని వస్తాడు రిటర్న్. గంగానది వాటర్ని తీసుకొచ్చి ఆ గంగాకొండ చోళపురం, గంగైకొండ చోళపురంలో పోసి అక్కడ పవిత్రంగా అప్పుడు ఆ రాజధాని నిర్మిస్తాడు. అక్కడ ఒక టెంపుల్ కూడా తీసుకొస్తాడు, బృహదేశ్వర టెంపుల్. అంటే ఇది వేరు, రాజరాజ చోళ బృహదేశ్వర టెంపుల్ వేరు, ఆ తంజావూరులో ఉంటుంది. ఇతను వచ్చేసి ఈ రాజధాని అనమాట. ఓకేనా, అక్కడ టెంపుల్స్ అని నిర్మిస్తాడు. సో కాబట్టి ఇతను చాలా గొప్ప వీరుడు అనమాట. గంగానది వరకు ఉన్న మొత్తాన్ని కూడా ఓడిస్తాడు, ఓడిసి తీసుకొస్తాడు. మహిపాలుడు కూడా ఓడిస్తాడు. అయితే మహిపాలుడు గంగానది వరకు ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కోల్పోతాడు. తర్వాత రాకుండా ఎటువంటి అడ్డుకుంటాడు. సో ఇతను కూడా వెళ్ళిన పర్పస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో గంగానది వరకు వెళ్ళాడు, ఆ వాటర్ తీసుకున్నాడు. ఇక అవతల రాజ్యం తేపడి ఉంది. సో సరదాగా వాటర్ తీసుకొని వచ్చేస్తాడు రాజధానికి, వచ్చేసి రాజధాని నిర్మిస్తాడు. కాబట్టి ఉత్తర భారతదేశంలోని గంగానది వరకు వెళ్తాడనమాట. అందుకే ఇతని గంగైకొండ అంటారు. సో గంగైకొండ అని చెప్పేసి బిరుదు ఉంటుంది. సో తమిళ్లో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదైనా ప్రాంతాన్ని జయిస్తే దానికి కొండ అని యాడ్ చేస్తారు, అదే అతని బిరుదు. వాతాపి రాజ్యాన్ని గెలిచాడు కాబట్టి నరసింహరావుని వాతాపి కొండ అంటారు, ఇతని గంగైకొండ అంటారు. ఇట్లా పేర్లు ఉంటాయన్నమాట వాళ్ళకి. ఓకేనా. సో ఇది కాబట్టి మహిపాల టైంలోనే రాజేంద్ర చోళుడు అటాక్ చేస్తాడు. కాబట్టి రాసుకోండి, ఇతని కాలంలో ఉత్తర భారతదేశంపై మీరు డ్యూరింగ్ హిస్ పీరియడ్ రాజేంద్ర చోళ అటాక్డ్ ఆన్ నార్థన్ ఇండియా. సో ఇతని కాలంలో రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశంపై దండెత్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ పాలవంశ రాజు కాలంలో సో రాజేంద్ర చోళుడు దండెత్తాడు అంటే రాజేంద్ర చోళుడు మహిపాల టైంలో అనమాట. ఇక్కడ చూడండి షిప్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా షిప్స్. ఇతను నేవీ అనమాట. సో మనకి సింగపూర్, థాయిలాండ్, కాంబోడియా ఇవన్నీ గెలవాలంటే నేవీ ఉండాలి. సో అందుకే చాలా పవర్ఫుల్ నేవీ. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సామ్రాజ్యాల్లో ఒక అత్యంత శక్తివంతమైన నేవీ వచ్చేసి ఎవరిదంటే చోళులది. సో మన భారతదేశంలో కూడా చోళులది చాలా పవర్ఫుల్ నేవీ అనమాట. సో వీళ్ళ తర్వాత పవర్ఫుల్ నేవీ తీసుకొచ్చింది మరాఠాసు. నెక్స్ట్ మరాఠాసు. సో మన మరాఠాసు ఒక చిహ్నం అనేది ఇండియన్ నేవీలో తీసుకొచ్చారు మొన్న. సో ఆక్టాగోనల్ షేప్లో ఉంటుంది. సో ఆక్టాగోనల్ షేప్ తెలుసు కదా మీకు, ఇలా ఉంటుంది. ఇలా 8 షేప్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఆక్టాగోనల్ షేప్ ఒకటి తీసుకొచ్చారు. ఇది మరాఠా సింబల్స్ అనమాట. ఇది మరాఠా వాళ్ళ సింబల్స్ నేవీది, అది పెట్టారు. అవి చాలా మంది తమిళ వాళ్ళు క్రిటిసైజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ని. సో మరాఠాస్ కంటే చోళాస్ ముందున్నారు కదా. సో చోళాస్ చాలా 100 శాతం ముందున్నారు, చాలా పవర్ఫుల్ నేవీ. మరాఠాస్ కంటే చాలా పవర్ఫుల్ నేవీ. కానీ తమిళియన్స్ పెట్టకుండా ముందున్నది. సో మరాఠాస్ నార్త్ ఇండియా తీసుకొచ్చారని చెప్పేసి కొంత తమిళియన్స్ కూడా చెప్పారనమాట. కొంతమంది హిస్టోరియన్స్ కూడా చెప్పారు. సో మనకు చోళా ఎంపైర్ అనేది చాలా పవర్ఫుల్ అయ్యాయని చెప్పేసి. సో నిజానికైతే అదే చోళా ఎంపైర్స్ ఎప్పుడు తీసుకొచ్చారు నేవీని అంటే మరాఠాస్ కంటే చాలా శక్తివంతమైన నేవీ వీళ్ళది, చోళాస్ది. వాళ్ళు పడవల మీదే ఏనుగులు తీసుకెళ్తారు. సో హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ని షిప్స్ మీదే. తమిళనాడు వీళ్ళ మధ్య ఎప్పుడు వార్ నడుస్తుంటుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా వార్ నడుస్తుంటుంది. అదొక యువనెస్ కూడా ఉంటాయి. సో అట్లా కాబట్టి మహిపాల ఇతన్ని గంగానది దాటి, సో బియాండ్ గంగానది అంటే గంగానది దాటి, సో గంగానది అవతల ప్రాంతానికి రానియకుండా చెక్కి పెడతాడు. ఇతను కూడా ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతాడు. సో అట్లా అనమాట. కానీ చాలా పవర్ఫుల్. ఇతను తలుచుకుంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించగలడు. సో అంత శక్తివంతమైన రాజు అనమాట. కాకపోతే ఇతను చుట్టూ ఉన్న ప్రాంతాలతో వీళ్ళకి మంచి సత్సంబంధాలు ఉంటాయి, అందుకే అటాక్ చేయడు. ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళ సొంత మేనత్త ఎవరు, కొందవి. సో కొందవి ఉంటుంది కదా, సో ఆ టైంలో ఇటువంటి అనమాట. సో అందువల్ల సో నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ టు ది ఆర్కిటెక్చర్. సో ఇతను కూడా కొన్ని చేస్తాడు. సారనాథ్లో కొన్ని స్ట్రక్చర్స్ తీసుకొస్తాడు. సారనాథ్ బుద్ధుడి యొక్క మొట్టమొదటి ఉపన్యాసం ఇస్తారు కదా, ఆ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపడతాడు. తర్వాత నలంద, బుద్ధగయ ప్రాంతాల్లో కూడా రిపేర్ చేయిస్తాడు అనమాట. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో ఇతను సో మీరు రాసుకోండి. ఈ కన్స్ట్రక్టెడ్ అండ్ రిపేర్డ్, ఇదే పాయింట్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో సేమ్ పాయింట్, ఈ కన్స్ట్రక్టెడ్ అండ్ రిపేర్డ్ సెవరల్ స్టాగ్నెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది సారనాథ్, నలంద అండ్ బుద్ధగయ. సో మీరేం రాసుకున్నారు, ఇతనితో ఆగిపోయారా? సో ఇతను సారనాథ్, నలంద. సో ఏ ప్రాంతాల్లో? సారనాథ్, నలంద, బుద్ధగయ. సో బుద్ధగయ ప్రాంతాలలోని నిర్మాణాలను బాగు చేయించాడు.
సో బాగు చేయించాడు. సో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల మతాన్ని కూడా బాగు చేయిస్తాడు. సో వీళ్ళు ప్యాటర్నైజ్ ఆఫ్ బుద్ధిజం అనమాట. అంటే బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినటువంటి రాజవంశీకులు, సో పాలవంశస్థులు. వీళ్ళందరూ బై భర్త కూడా బుద్ధిస్టే. ఎప్పటి నుంచి? మిగతా ధర్మపాల వీళ్ళ నుంచి. సో గోపాల మాత్రం హిందూగా ఉంటాడు, బౌద్ధ మతం వస్తాడు. ఇక మిగతా అందరూ మిగతా అందరూ కూడా బై భర్త బుద్ధిస్ట్గానే ఉంటారనమాట. సో బౌద్ధ మతాన్ని కంప్లీట్గా తీసేసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళ టైంలో హిందూ మతం గురించి ఎక్కడ మనకు రాదు చూడండి. సో మొత్తం కూడా బౌద్ధ మతం గురించి ఎక్కువ ఉంటుంది. అంటే హిందూ మతం గురించి ఉంటుంది, కానీ ఎక్కువ వీళ్ళు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారని చెప్పేసి అర్థం. అలానే బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి రాజవంశం కూడా ఇదే అనమాట. సో చెప్తాను తర్వాత. సిద్ధంగా రాసుకున్నారు కదా, ఈ పాయింట్ ఇంపార్టెంట్. రాజేంద్ర చోళుడు అటాక్ చేసింది. సో ఉత్తర భారతదేశం మీద అటాక్ చేసింది ఇక్కడే అనమాట. అంటే చోళులు ఉత్తర భారతదేశం వైపు కూడా అటాక్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇట్లా మహిపాల. సో ఇది పాలవంశస్థులకు సంబంధించి. సో నెక్స్ట్ గుర్జర ప్రతిహారాస్ ఉంటారు. సో మీకు ఇందాక చెప్పాను కదా పాయింట్స్, ఆ యూనివర్సిటీస్ అవన్నీ కూడా. సో చివరికి ఒక పాయింట్ రాసుకోండి పాలవంశం గురించి. సో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి రాజవంశం మీరు రాసుకోండి. లాస్ట్ డైనస్టీ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం. సో లాస్ట్ డైనస్టీ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం ఇన్ ఇండియా. సో అర్థమైందా? ఇలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గుర్జర ప్రతిహారాసు రాసుకోండి. కంటిన్యూషన్ దానికి ఇంకో చాప్టర్, కొత్త చాప్టర్, ఒక 10 minutes చెప్తా. కొత్త చాప్టర్ రాసుకోండి. ఇంట్రడక్షన్ ఇచ్చేస్తా. ఇది కొత్త చాప్టర్ సపరేట్. అంటే ఆ త్రిముఖ పోరాటం ఉంది కదా, అందులో పాలవంశం గురించి అయిపోయింది. ఇప్పుడు గుర్జర ప్రతిహారాసు. సో మామూలుగా ఇందాక మహమ్మద్ బిన్ కాసిం అటాక్ చేస్తారు కదా సింధు ప్రాంతం, అంటే అక్కడ అరబ్బులు పరిపాలిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా స్టిల్. ఇక్కడ నాగబట్ట వన్ ఉన్నాడు కదా, సో ఇతను అరబ్బుల మొత్తాన్ని భారతదేశం చెల్లగొడతాడు. సో అరబ్బులు ఓడించిన మొట్టమొదటి హిందూ రాజుత్రే అనమాట నాగబట్ట వన్. సో నాగభట్టుడు అంటారు. సో మొదటి నాగభట్టుడు అంటారు. ఇతను అరబ్బుల మొత్తాన్ని ఓడించి ఇక్కడి నుంచి వెళ్ళగొడతాడు అనమాట. కాబట్టి అరబ్బులు వెళ్ళిపోతారు మళ్ళీ. సో అరబ్బులు సింధు ప్రాంతం నుంచి కంప్లీట్ వెళ్ళిపోతారు. ఇతను ఈ సింధు ప్రాంతం మొత్తం పరిపాలిస్తాడు. అర్థమైంది? అంటే ఇస్లాంస్ మళ్ళీ లేదు ఇండియాలో. మళ్ళీ మహమ్మద్ గోరి వస్తారు. గజనీ గోరి వచ్చే వరకు మళ్ళీ ఇస్లాంస్ ఉండరు. అర్థమైంది? గ్యాప్ వస్తుంది అరబ్బులకి వీళ్ళకి మధ్య. సో కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళ గురించి చూసుకుంటే ప్రతిహార డైనస్టీ నోన్ యాజ్ ది గుర్జర ప్రతిహార. మీకు ఎగ్జామినేషన్లో ప్రతిహారాన్ని ఇచ్చిన గుర్జర ప్రతిహారాన్ని ఇచ్చిన ఒకటే అనమాట. గుర్జర ప్రతిహారాన్ని ఇస్తారు ఎక్కువగా. ఓకేనా? గుర్జర ప్రతిహారాన్ని ఇస్తారు. డైనస్టీ రూల్డ్ ఓవర్ మచ్ ఆఫ్ ది నార్త్ ఇండియా ఫ్రమ్ ది మిడ్ టు ది సెంచరీ. అంటే మనకి మిడిల్ ఏజ్ అనమాట ఎగ్జాక్ట్లీ. సో మిడిల్ ఇండియా టైంలో మనకి సో స్టార్టింగ్ మనం మొత్తం హిస్టరీలో మిడిల్ ఏజ్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. సో అంటే 730 నుంచి 1036 నుంచి పరిపాలిస్తారు. సో వీళ్ళు రూల్డ్ ఫస్ట్ ఫ్రమ్ ది ఉజ్జయిని, లేటర్ ఎస్టాబ్లిష్డ్ అది క్యాపిటల్ కన్నౌజ్ అనమాట. అంటే వీళ్ళు మొట్టమొదటి రాజధాని వచ్చేసి ఉజ్జయిని, తర్వాత కన్నౌజ్ నుంచి పరిపాలిస్తారు. సో కాబట్టి రాసుకోండి ఫస్ట్ పాయింట్. సో మొదటి రాజధాని వచ్చేసి ఉజ్జయిని. సో మొదటి రాజధాని ఉజ్జయిని. సో తర్వాత రాజధాని రెండవ రాజధాని. సో రెండవ రాజధాని వచ్చేసి కన్నౌజ్. సో ఎలాగో ఈ ప్రాంతాన్ని వీళ్ళు దక్కించుకొని కన్నౌజ్ నుంచి పరిపాలిస్తారు. రాసుకున్నారా? అయితే ఈ వంశం యొక్క స్థాపకుడు ఎవరు? సో వంశ స్థాపకుడు ఎవరంటే హరిశ్చంద్ర, సత్యహరిశ్చంద్ర కాదు. సో ఆయన ఎప్పుడో రాముడి ముందుంటాడు. సో ఈయన హరిశ్చంద్ర జస్ట్. సో వంశ స్థాపకుడు. సో గుర్జర ప్రతిహార యొక్క వంశ స్థాపకుడు ఎవరంటే హరిశ్చంద్ర. 6th century అంటే 500 టైంలో. కానీ టైం వస్తుంది, పరిపాలించే రాజు వేరుంటారు. అర్థమైందా? వంశం యొక్క స్థాపకులు వేరుంటారు, పరిపాలించే వాళ్ళు వేరుంటారు. వాళ్ళందరిలో బెస్ట్ వన్ ఎంచుకుంటారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ ర్యాంకర్స్ తీసుకుంటారు అట్లా. సో ఇక్కడ చూడండి, నాగభట్ట వన్ వాజ్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ దిస్ డైనస్టీ హూజ్ రీజన్ ఫ్రమ్ ది మ్యాండోర్. సో జోధ్పూర్ అంటే మ్యాండోర్ అంటారు. సో టు మాల్వా, గ్వాలియర్ అంటూ భరూచ్ అనమాట. ఇతను రాజ్యం ఇది. సో నాగభట్టుడు అంటారు. మొదటి నాగభట్టుడు అని రాసుకోండి. సో ఖచ్చితంగా మీరు మొదటి నాగభట్టుడు, ఎందుకంటే రెండో నాగభట్టుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో మొదటి నాగభట్టుడు వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ అనమాట. సో మొదటి గొప్ప పాలకుడు ఎవరంటే సో మొదటి నాగభట్టుడు. సో మొదటి నాగభట్టుడు హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి నాగభట్టుడు హెడ్డింగ్ పెట్టుకొని సో కింద రాసుకోండి. సో మొదటి గొప్ప పాలకుడు అంటే ఫస్ట్ ఎర్లియస్ట్ ఫేజ్లో ఇతను మంచి గొప్ప పాలకుడు అనమాట. సో తర్వాత ఇతను రాజ్యం గురించి రాసుకోండి. ఊరికే రాజ్యం లేదా సామ్రాజ్యం అని రాసుకున్నారా?
మనకి మ్యాండోర్ అనమాట. మ్యాండోర్ అంటే జోధ్పూర్ అని చెప్పేసి, అంటే జోధ్పూర్ బ్రాకెట్లో జోధ్పూర్ అని రాసుకోండి. జోధ్పూర్ జోధ్పూరు టు మాల్వా వరకు, అక్కడి నుంచి మాల్వా వరకు ఉంటుంది, మాల్వా వరకు. సో జోధ్పూర్ నుండి మాల్వా వరకు. అలానే గ్వాలియరు బరూచ్ కూడా. సో గ్వాలియరు బరూచ్. సో గ్వాలియరు మరియు బరూచ్. సో గుజరాత్లో ఉండే బరూచ్ మనకి ఇక్కడ ఉండే ఇక్కడ వచ్చేసి గ్వాలియర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది. అక్కడ ఉండే గ్వాలియర్ కూడా ఇతర సామ్రాజ్యంలో భాగాలు అనమాట. మేజర్గా క్యాపిటల్స్ ఏముంటాయంటే ఉజ్జయిని, కన్నౌజ్ ఉంటాయి. సో ఇతను ఒక రాజధాని వచ్చేసి అవంతి. అవంతి అంటే ఉజ్జయినే. సో అవంతి రాజ్యం యొక్క రాజధాని ఒకప్పుడు ఉజ్జయిని, అవునా కాదా? కాబట్టి మీరు ఇక్కడ రాజధాని సపరేట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఉజ్జయిని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఓకేనా? ఇతర రాజధాని అవంతి రీజన్ అనమాట. అవంతి రీజన్ అంటే ఉజ్జయిని అని చెప్పేసి అర్థం, మాల్వా రీజన్స్లో. సో అక్కడ మ్యాప్లో చూడండి, ఇది గుర్జర ప్రతిహారాసు. సో వీళ్ళు పాలా వంశం వరకు పరిపాలిస్తారు వీళ్ళు అంతవరకు. సో గుజరాత్ మొత్తం వీళ్ళంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. ఉజ్జయిని దీన్ని వీళ్ళు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటారు. సో ఓకేనా? సో ఇలా. సో నెక్స్ట్ నాగభట్ట వన్. ఇప్పుడు దాంట్లో కంటిన్యూ చేసి రాసుకోండి, అందులోనే మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా. సో అతనికి సంబంధించి సో ఇతను ఫౌండేషన్ ఆఫ్ ది ప్రతిహార డైనస్టీ మ్యాగ్నిట్యూడ్ అంటే ఆ వంశాన్ని స్థాపించిన వాడని కాదు. మ్యాగ్నిట్యూడ్ అంటే మలిచినవాడు, ఆ వంశాన్ని గొప్పగా తీసుకొచ్చిన వాడు అని చెప్పేసి అర్థం. సో ప్రతి వంశంలో ఒకరు ఉంటారు, టర్నింగ్ పాయింట్, టార్చ్ బేరర్ అంటారు. సో అతను ఆ వంశం యొక్క మొత్తాన్ని కూడా చేంజ్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా ఫార్మర్ ఫ్యామిలీ వస్తుంది, ఒక పర్సన్ ఐఏఎస్ అని అనుకోండి, తన ముందు తరాన్ని రాబోయే తరాన్ని మారుస్తాడనమాట. సో అక్కడి నుంచి వాళ్ళని కరెక్ట్గా పిలుస్తారు కదా, అట్లా. సో మారుస్తాడనమాట నాగభట్ట వన్. హూ రూల్ బిట్వీన్ ది 730 to 750. హిస్ రూలర్ వాజ్ ది ప్రామినెంట్ బికాస్ ఆఫ్ హిస్ సక్సెస్ఫుల్ కన్ఫ్రంటేషన్ విత్ ది అరబ్స్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇతను ఎందుకు ప్రముఖుడు, ఇతను పేరు బాగా ప్రఖ్యాతి ఎందుకు అవుతుందంటే ఇతను అరబ్బులతో పోరాడతాడు, అరబ్బులతో. సో అరబ్బులు కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. అరబ్బులు ఓడించిన మొదటి భారతీయ రాజు, అరబ్బులను ఓడించిన మొదటి భారతీయ రాజు. ద ఫస్ట్ ఇండియన్ కింగ్ హూ డిఫీటెడ్ అరబ్స్. ద ఫస్ట్ ఇండియన్ కింగ్ హూ డిఫీటెడ్ అరబ్స్. ఇప్పటివరకు అరబ్బులను ఎవరు ఓడించలేదు. సో దాహిని ఓడించారు ఎప్పుడో 712 సంవత్సరంలో. ఇతను ఎప్పుడు వచ్చాడు? 730 నుంచి వచ్చాడు, అవునా కదా? ఒకసారి ఈ పాయింట్ వినండి. మనకి 712 715 టైంలో దాహిర్ని ఓడించి ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. సో ఇతను ఏ ప్రాంతాలని? సింధు అండ్ ముల్తాన్ ప్రాంతాలు, ఈ ప్రాంతాలు ఆక్రమించుకుంటాడు. ఇలానే ఇది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు 730 అప్పుడు 730 CEలో నాగభట్ట అటాక్ చేస్తున్నారని మహమ్మద్ మొత్తాన్ని అరబ్బులను ఓడిస్తాడు, ఓడించి వెళ్ళగొడతాడు అక్కడి నుంచి వాళ్ళని. సో అరబ్బులను ఓడించిన మొట్టమొదటి భారతీయ రాజు ఎవరంటే నాగభట్టుడు. మొదటి నాగభట్టుడు రాసుకోవాలి. సో మొదటి నాగభట్టుడు. ఇలా మళ్ళీ ఇంకొక అతను ఉంటాడు. ఈ డిఫీటెడ్ ది అరబ్స్ వైల్ ది క్యాలిఫేట్ వాజ్ బీయింగ్ ప్రాపగేటెడ్. సో ఇతను అరబ్బులను ఓడించిన కాకుండా ఖలీఫాకి వార్నింగ్ ఇస్తాడు. సో ఖలీఫాకి వార్నింగ్ ఇస్తాడు. సో అర్థమైందా? సో డిఫీటెడ్ అరబ్స్ అంటే ఖలీఫాని ఛాలెంజ్ చేస్తాడు. సో ఛాలెంజ్ చేస్తాడు ఖలీఫాని. సో అంటే మీరు మా మీద మతాన్ని రుద్దొద్దు. వీళ్ళు చాలా హిందూస్ని ఎక్కువ ఫాలో అవుతారు అనమాట, హిందూ మతాన్ని బాగా ఎక్కువ ఫాలో అవుతారు వీళ్ళు. సో మీ మతాన్ని మా మీద రుద్దొద్దు, అలానే మీ వాళ్ళు మమ్మల్ని ఎదిరించొద్దు, కావాలంటే యుద్ధం చేద్దాం అని చెప్పేసి ఖలీఫాకి ఛాలెంజ్ చేస్తాడనమాట. ఎవరు? నాగభట్ట వన్. సో అరబ్బుల మతాన్ని ఓడిస్తాడు. ఓడించి అప్పట్లో రాజులు అలా ఉండేది, రాజులు ఓడించి మీ రాజు చెప్పుకో అని చెప్పేవాళ్ళు అనమాట. సో వెళ్ళి మీ రాజు చెప్పుకో అంటారు కదా. సో అలా ఛాలెంజ్ చేస్తాడనమాట ఖలీఫాని. సో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ది ఎంపైర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ది గుజరాత్ టు గ్వాలియరు డిఫైడ్ అరబ్ ఇన్వాజన్స్ టువర్డ్స్ ది ఫర్దర్ ఈస్ట్ ఆఫ్ సింధ్ అనమాట. అంటే గుజరాత్ నుంచి గ్వాలియర్ వరకు ఉంది రాజ్యము. అలానే వాళ్ళు అరబ్బులను ఓడించి ఈ ప్రాంతం కూడా, సో ఫర్దర్ ఈస్ట్ ఆఫ్ ది సింధు ప్రాంతం కూడా అతను కంట్రోల్ తెచ్చుకుంటాడు. సో అర్థమైంది కదా? సో ఇతని టైంలో జరిగిన మేజర్ ఈవెంట్ ఏంటంటే అరబ్బులను ఓడించడం. సో అరబ్బులను ఓడించడము, ఖలీఫాని ఛాలెంజ్ చేయడము. సో ఇది నాగభట్ట వన్ చేసే మేజర్ క్రూషియల్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ ఈ ఫాట్ అగైన్స్ట్ ది కింగ్ దంతిదుర్గ, రాష్ట్రకూట రూలర్ యాజ్ వెల్ యాజ్ ది వాజ్ డిఫీటెడ్. సో ఓడిపోతాడు, వాజ్ డిఫీటెడ్. సో ఇతనే ఓడిపోతాడు అనుకుంటా. సో ఈ పాయింట్ రాసుకోండి. మనకి త్రిముఖ పోరాటం ఉంది కదా. సో త్రిముఖ పోరాటం, ఈ త్రిముఖ పోరాటంలో భాగంగా దంతిదుర్గుణ్ణి, సో చూడండి, ఫాట్ అగైన్స్ట్ దంతిదుర్గ రాష్ట్రకూట రూలర్. సో ఈ పాయింట్ రాసుకోండి. ఇతను రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడితో పోరాడి ఓడిపోయాడు. సో ఓడిపోతాడు అనమాట. అయితే దంతిదుర్గుడితో పోరాడి ఓడిపోతాడు. దంతిదుర్గ చాలా పవర్ఫుల్ కింగ్ రాష్ట్రకూటాస్ నుంచి, అందుకే వాళ్ళ సామ్రాజ్యాన్ని చాలా వరకు విస్తరిస్తాడు దంతిదుర్గ. సో త్రిముఖ పోరాటంలో, ఓకేనా?
సో తర్వాత నాగభట్ట తర్వాత అతని యొక్క బ్రదర్స్ సన్స్ అనమాట. సో ఇతని యొక్క అన్నదమ్ములు కొడుకులు ఉంటారు, కరుక్క అని చెప్పేసి, దేవరాజ్ అని చెప్పేసి, వాళ్ళు సక్సీడ్ చేస్తారు. తర్వాత చివరిలో వచ్చి వీళ్ళు వస్తారనమాట. సో ఇతని కొడుకులు ఉన్నారో తెలియదు హిస్టరీ సోర్సెస్లో. అయితే వాళ్ళ తమ్ముడు కొడుకులు వస్తారనమాట. ఇది అవసరం లేదు, జస్ట్ వినండి. సో అర్థమైంది. నాగభట్టకు సంబంధించి నాగభట్ట టైంలో జరిగిన, మొదటి నాగభట్ట టైంలో జరిగిన 2 ఈవెంట్స్ ఏంటి? ఒకటి అరబ్బులను ఓడించడము, ఇంకోటి వచ్చేసి ఇతని దంతిదుర్గా ఓడిస్తాడు. దంతిదుర్గుడు రాష్ట్రకూటలో ఓడిస్తాడు అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వత్సరాజ. ఇందా మనం చెప్పుకున్నాం కదా, వత్సరాజ. నాగభట్ట 1 యొక్క తమ్ముడు కొడుకులు కరుక్క, దేవరాజ. వీళ్ళిద్దరూ ఫస్ట్ కరుక్క తర్వాత దేవరాజ వస్తారు. దేవరాజాని సక్సీడ్ చేస్తూ వాళ్ళ కొడుకు అయినటువంటి వత్సరాజ వస్తాడు. సో ఇతను ఎవరంటే దేవరాజ యొక్క కొడుకు అనమాట. సో దేవరాజ కొడుకు హూ ప్రూవ్డ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ రూలర్. సో ఇతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది అవసరం లేదు ఈ పాయింట్. జస్ట్ మీరు దేవరాజ కొడుకుని రాసుకున్నారా? సో అవసరం లేదు ఆ పాయింట్. దేవరాజ కొడుకుని అవసరం లేదు, అడగరా ఏమి. జస్ట్ ఆ స్టోరీలా వినాలి. మేజర్ ఈవెంట్స్ నేను చెప్తాను, అవి మాత్రమే రాసుకోండి. సో మ్యాటర్ ఎక్కువైపోద్ది. హీ సీమ్స్ టు హ్యావ్ ఏ కన్సాలిడేటెడ్ హిస్ పొజిషన్ అండ్ ది మేడ్ ఉజ్జయిని యాజ్ హిస్ క్యాపిటల్. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇందాక అవంతి రీజన్, అవంతిలో ఉంటుంది కదా, సో అదే ప్రాంతం అంటే ఉజ్జయిని ఇతర రాజధానిగా పెట్టుకుంటాడు. ఇప్పుడు రాసుకోండి, ఇతర రాజధాని రాసుకోండి, ఇతర రాజధాని. సో పొజిషన్ యాజ్ ది మేడ్ ఉజ్జయిని యాజ్ క్యాపిటల్. సో ఇతర రాజధాని ఉజ్జయిని అనమాట. ఉజ్జయిని అని రాసుకోండి, ఉజ్జయిని. సో ఇతని రాజధాని వచ్చేసి ఉజ్జయిని అనమాట. ఉజ్జయిని ప్రధాన కేంద్రంగా పెట్టుకొని పరిపాలిస్తూ ఉంటాడు. సో ఉజ్జయిని అనేది ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది అవంతి. అవంతి అనేది ఏంటి? ఉజ్జయిని ప్రాంతం అనేది, ఉజ్జయిని అనేది క్యాపిటల్ అనమాట. మనకి మహాజనపదాలు ఉన్నాయి కదా, మహాజనపదాలు, అందులో అవంతి మహాజనపదకి రాజధాని వచ్చేసి ఉజ్జయిని. నార్త్ వైపు, సౌత్ వైపు మాహిష్మతి. సో దక్షిణాన మాహిష్మతి, ఉత్తరాన వచ్చేసి ఉజ్జయిని అనమాట. ఆ 2 రాజధానులు అవంతి మహాజనపదకి. సో అట్లా అనమాట. రాసుకున్నారా? సో నెక్స్ట్ వచ్చేసి కన్నౌజ్ అనమాట. కన్నౌజ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ బికేమ్ హిస్ క్యాపిటల్. రాసుకున్నారు కదా ఆల్రెడీ. సో కన్నౌజ్ రాసుకోండి. వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ బికేమ్ హిస్ క్యాపిటల్. నెక్స్ట్ 2వ రాజధాని ఇతని టైంలో. సో ఇతను 2వ రాజధాని రాసుకొని కన్నౌజ్ అని రాసుకోండి, కన్నౌజ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం, గుర్తుందా? సో గుర్జర్ ప్రతిహారాసు మొదటి రాజధాని ఏమన్నది ఉజ్జయిని, తర్వాత వచ్చేసి కన్నౌజ్. అది ఎవరి కాలం అంటే ఇతని కాలంలో. సో ఇతని యొక్క మొదటి రాజధాని ఏంటి? ఉజ్జయిని. 2వ రాజధాని వచ్చేసి కన్నౌజ్. ఇక్కడ జరుగుతాయి అనమాట ఆ ఈవెంట్స్ అనేవి. సో మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్న ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడ. సో ఇన్ ది ట్రైపార్టైట్ స్ట్రగుల్ ధర్మపాల. సో ధర్మపాల వాజ్ డిఫీటెడ్ బై ది వత్సరాజ, హూ వాజ్ ది డిఫెండెడ్ డిఫీటెడ్ బై ది ధ్రువ. సో మనం ఫస్ట్లో చెప్పుకున్న ఇంట్రడక్షన్లో గుర్తుందా? సో వత్సరాజ వచ్చేసి ధర్మపాలని ఓడిస్తాడు, మళ్ళీ ధ్రువ చేత ఓడిపోతాడు. సో ఈ పాయింట్ రాసుకోండి. ఇతను త్రిముఖ పోరాటంలో ధర్మపాలని ఓడించాడు. ఫుల్ స్టాప్ పెట్టుకోండి, అక్కడికి కామా పెట్టుకోండి. అంటే కంటిన్యూషన్ అనమాట. అంటే త్రిముఖ పోరాటంలోనే కామా పెట్టుకొని. సో ధ్రువ అనమాట రాష్ట్రకూట రాజైన ధ్రువుడి చేతిలో ఓడిపోయాడు. సో రాష్ట్రకూట రాజైన ధ్రువుడు అని రాసుకోండి. రాష్ట్రకూట రాజైన ధ్రువుడి చేతిలో ఓడిపోయాడు. సో ధ్రువ ఓడించి కన్నౌజును ఆక్రమించుకుంటాడు. సో కన్నౌజు మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటాడు, కన్నౌజు ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. సో రాసుకున్నారా? అంటే ధర్మపాలను ఓడిస్తాడు, కానీ ధ్రువుడి చేతిలో మాత్రం ఓడిపోతాడు. అంటే పాల వంశాన్ని ఓడిస్తాడు, రాష్ట్రకూట వంశం చేతిలో ఓడిపోతాడు. సో అర్థమైంది కదా. సో ఇట్లా. సో ఇతని తర్వాత వత్సరాజ తర్వాత నాగభట్ట 2 వస్తాడు. సో వత్సరాజన్ తర్వాత నాగభట్ట 2 అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2వ నాగభట్టుడు అని రాసుకోండి. 2వ నాగభట్టుడు. సో 2వ నాగభట్టుడు 800 నుంచి 833 AD CE. 2వ నాగభట్టు రాసుకున్నారా? బ్రాకెట్ 800 నుంచి 833 CE వరకు. రేపు కంటిన్యూ చేద్దాం ఇది నాగభట్టు 2 నుంచి. సో ఇతనికి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. కళింగ ఇవన్నీ చాలా ఉంటాయి, అవి రేపు చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఇంత తర్వాత మిహిర్ భోజ్ అని అతను వస్తాడు. సో మిహిర్ భోజ్ అనే అతను, ఆ మిహిర్ భోజుడు, భోజ అంటారు. అతను మిడివల్ ఇండియా చరిత్రలో మొత్తంలో కూడా చాలా కళలున్నటువంటి రాజు అనమాట, గొప్ప రాజు. సో గొప్ప వ్యక్తిగా చెప్తారు. అతను కవి, చాలా సంగీత ప్రియుడు, చాలా ఉంటాయి అందువల్ల. సో రేపు చూద్దాం మిగతాయి.